ఈరోజు ఆదోని మండలం కుప్పగల్ ఎస్ఎస్ ట్యాంకు మైక్రో ఫిల్టర్ గది ఇది. మైక్రో ఫిల్టర్ 2 సిస్టర్లు పెట్టారు, ఏర్పాటు చేశారు. ఇవి దాదాపు చాలా సంవత్సరాలుగా పెట్టారు కానీ అలంకారప్రాయంగా ఉన్నాయి తప్ప ఈ మైక్రో ఫిల్టర్ అసలు పనిచేయడం లేదు. ఈ మైక్రో ఫిల్టర్ పనిచేయకపోవడంతో గ్రామాలకు ఒండు నీళ్ళే శరీరమవుతున్నాయి. అందుకోసం ఇప్పటికైనా ప్రభుత్వం ఈ మైక్రో ఫిల్టర్ని ఖచ్చితంగా మార్చి వెంటనే మైక్రో ఫిల్టర్ ద్వారా మన కుప్పగల్ ఎస్ఎస్ ట్యాంక్ నుంచి ప్రధానంగా పెద్దతుమ్మం గ్రామానికి కూడా ఈ నీళ్లు సరఫరా అవుతున్నాయి. కుప్పగల్లు, బల్లెకల్లు, జాలమంచి, పాండవగల్లు, గన్నేపల్లి, ఇస్వి ఈ గ్రామాల వరకు కూడా ఈ మైక్రో ఫిల్టర్ నీళ్లు అందించే బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఇప్పటికైనా ఖచ్చితంగా ఈ మైక్రో ఫిల్టర్ ద్వారా నీళ్లు, మంచినీటిని శుద్ధి చేసినటువంటి నీళ్లను ప్రభుత్వం వెంటనే అందజేయాలని చెప్పేసి అధికారులు ఆ రకంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ఈరోజు సిపిఎం పార్టీగా ఇక్కడ ఈ మైక్రో ఫిల్టర్ గదిని ఇవన్నీ కూడా పరిశీలన చేయడం జరిగింది. కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఈ మైక్రో ఫిల్టర్ ద్వారా నీళ్లు అందించాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. ఆదోని మండలం కుప్పగల్ ఎస్ఎస్ ట్యాంక్ని పరిశీలన చేయడానికి సిపిఎం బృందంగా ఈరోజు రావడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏంటంటే తాగడానికి మంచినీళ్ళు శుద్ధి చేయలేనటువంటి నీళ్లను ఆ యొక్క గ్రామాలకు 6 గ్రామాలకి మొదలడం వల్ల ప్రజలు పూర్తిగా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. అయితే ప్రత్యామ్నాయంగా ఇంతకుముందే గతంలోనే సిపిఎం పార్టీగా డిమాండ్ చేయడం ఏమంటే మోటార్లకి ప్రత్యామ్నాయ మోటార్ ఏర్పాటు చేయాలి. అదేవిధంగా గ్యాస్ కూడా శుద్ధి చేయడానికి కోసం గ్యాస్ కూడా శుద్ధి చేయడం దానికోసం ప్రత్యామ్నాయం గ్యాస్ సిలిండర్లు ఏర్పాటు చేయాలని చెప్పి మరి గుత్తేదారులకు, ప్రభుత్వాలకు ఎన్నిసార్లు చెప్పినా పెడిచెవినే పెట్టేటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క 6 గ్రామాల్లో శుద్ధి చేయలేనటువంటి నీళ్లు సరఫరా చేయడం వల్ల అనేక రకాలుగా ప్రజలు రోగాల బారిన పడేటువంటి పరిస్థితి ఈరోజు 6 గ్రామాల్లో చూస్తూ ఉన్నాం.